హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కోసం అయితే నేను ఇది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే వీడియో తీశాను. ఓకేనండి, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఏంటి చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి అన్ని బోన్స్తో ఉన్నాయి చూపిస్తుంది అనుకోకండి. ఇవి బోన్లెస్ చికెన్ కూడా ఉందండి. నేను రెండింటిని కలిపి ఒకేలా మ్యారినేట్ అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే బోన్లెస్ చికెన్ అయితే పక్కన పెట్టానండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చికెన్ మ్యారినేషన్ మీకు చూపిస్తున్నాను. ముందుగా మనం అయితే చికెన్ని శుభ్రం చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకొని మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాగా మనం వేసిన మసాలాలు అలాగే ఉప్పు, కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సోయా సాస్ మరీ ఎక్కువగా వేయక్కర్లేదండి, కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అలాగే ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఎగ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా లైట్గా వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలి. లైట్గా నేనైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదా? నేను వేసిన మసాలాలన్నీ కూడా బాగా చికెన్కి పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలి. మనకి టేస్ట్ అంటే కొంచెం సాల్ట్ అది ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే కొద్దిగా సరిపోలేదు అనిపించింది కారం. నేనైతే కొద్దిగా కారం అయితే యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మనం ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మనం ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే కలిపేసి ఒక 15 మినిట్స్ అయితే పక్కన ఉంచాను. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఈ ముక్కలు ఒక్కొక్కటి కూడా మనం విడివిడిగా అయితే వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలా అని హైలో పెట్టేయకూడదండి, ఎందుకంటే లోపల చికెన్ మంచిగా కుక్ అవ్వదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే చికెన్ అనేది బాగా కుక్ అవ్వదండి, ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని నేనైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి చికెన్ అయితే కుక్ చేశాను. చూసారు కదండి, చికెన్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం అయితే ఈ చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఎందుకంటే హైలో పెట్టడం వల్ల చికెన్ అనేది సరిగా బాయిల్ అవ్వదు. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటిని టర్న్ చేసుకుంటూ మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, చికెన్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. ఇవి ఓన్లీ నేను సైడ్ డిష్గా అయితే తినడానికి అయితే పెట్టానండి. ఇవైతే చేశాను నేను. బోన్లెస్ చికెన్ అయితే ఆల్రెడీ నేను ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. అవి మీకు వీడియోలో చూపించడం అయితే నేను మిస్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. మనం చికెన్ పకోడీ అంటాం కదండి, ఆ టైప్లో అయితే ఫ్రై అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్కి ప్రిపరేషన్ అయితే చూద్దాం. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే రైస్ అయితే కుక్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అందులో కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని మనం అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఫ్రైడ్ రైస్ అనేది. మనం ఓన్లీ చికెన్ ఫ్రై ఒకటే కొంచెం టైం ప్రాసెస్, మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం వేసుకున్న క్యారెట్, క్యాబేజీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మనం వీటినన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి హైలో పెట్టేయద్దండి. అయితే ఇవి ఎక్కువసేపు బాయిల్ అవ్వక్కర్లేదు, కొంచెం జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. దానిపైన కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను, అంటే మనకి రైస్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంతమంది అయితే రైస్లోనే సాల్ట్ వేసి కుక్ చేస్తారు, నేనైతే అలా చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? అందులోనే మనకు కావాల్సిన మసాలాలు గరం మసాలా అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడరు,
కొద్దిగా కారం, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. కొద్దిగా సోయా సాస్ అయితే ఒక 4-5 చుక్కలు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ సోయా సాస్ అనేది కొంచెం ఇలాంటి ఫ్రైడ్ రైస్లకి అయితే కంపల్సరీ యూస్ చేయాలండి. ఎందుకంటే దానివల్లే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నేను చెప్పాను కదండి, చికెన్ అయితే నేను ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నానని. ఆ చికెన్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అన్నం ఏదైతే ఉందో కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అంతేనండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనం వేసిన చికెను, అలాగే సాసెస్, మనం వేసిన మసాలాలు అన్నీ కూడా ఈ రైస్కి పట్టేటట్టు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనిపైన మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలాగుందో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.